హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి చిట్కా తెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అధిక బరువు సమస్య, డయాబెటీస్, కొలెస్ట్రాల్, అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి రావటం సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు 60 ఏళ్ళు దాటాక అనారోగ్య సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పటి రోజుల్లో 30 ఏళ్ళు దాటేసరికి అన్ని రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఇటువంటి సమస్యలు రావటం వలన ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల మందులను వాడేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. మనం సహజ సిద్ధంగా మనకి ఇంటిలో ఉండే కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈ చిట్కాని చేసుకుంటున్నాం. ఈ చిట్కా కోసం అవిసె గింజలను తీసుకుంటున్నాం. అవిసె గింజలు అన్ని చోట్ల సులువుగానే లభ్యమవుతున్నాయి. అన్ని సూపర్ మార్కెట్స్లోనూ, కిరాణా షాపుల్లోనూ, ఆన్లైన్ స్టోర్స్లోనూ విరివిగా లభ్యమవుతున్నాయి. అవిసె గింజలను పోషకాల గని అని పిలుస్తారు. ఎందుకంటే వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో ఉన్న పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫ్యాట్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B1, విటమిన్ B6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. మనం అవిసె గింజలను ఒక పాన్లో వేసుకుని వేగించుకోవాలి. మనం ఎన్ని స్పూన్లైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పొడి మనకు దాదాపుగా 4 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టి బాగా వేగించాలి, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు. బాగా వేగాయంటే ఈ అవిసె గింజలు చిటపట్లాడుతూ ఉంటాయి. అలా చిటపట్లాడుతూ ఉంటే బాగా వేగినట్టే, మంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు మనం దీనిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. చూసారుగా, బాగా వేగిపోయాయి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం గాలి చొరబడి డబ్బాలో పెట్టుకుంటే దాదాపుగా 4 రోజుల పాటు వాడుకోవచ్చు. చూసారుగా, పౌడర్ తయారైపోయింది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలలో ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు అవిసె గింజలు తింటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. మనం ఇక ఈ రెమెడీ కోసం పెరుగు తీసుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాం. ఈ కప్పు సరిపోతుంది. ఈ పెరుగులో మనం 1/2 స్పూను దాదాపుగా ఈ పౌడర్ని వేసి బాగా కలిపి ఉదయం సమయంలో తీసుకోవాలి. పెరుగులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. పాలల్లో ఉండే ప్రోటీన్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్ఫరస్, విటమిన్ డి అందుతాయి. రోజు పెరుగు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవారికి రక్తపోటు వచ్చే అవకాశం కూడా తక్కువ. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలో విటమిన్లు పెరగడానికి సహాయపడమే కాకుండా ఈ బ్యాక్టీరియా శరీరంలోని బి మరియు టి వంటి తెల్ల రక్త కణాలను పెరిగేలా ప్రోత్సహిస్తుంది. పెరుగు శరీరానికి అవసరమైన విటమిన్ కేని అందిస్తుంది. అలాగే విటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్, ఇతర మైక్రో మినరల్స్ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. పెరుగులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేసి ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఉదయం సమయంలో తీసుకోవడం వీలు కాని వారు సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్పు పెరుగులో 1/2 స్పూన్ అవిసె గింజల పొడి కలుపుకొని తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ అవిసె గింజల పొడి కలిపిన పెరుగు తీసుకోవడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. రక్తనాళాలు పెలుసుగా మారకుండా, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా, రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణ ఆగకుండా ఉండేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో చాలామంది చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ బారిన పడుతున్నారు. అటువంటి వారు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే
ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఉదయం సమయంలో తీసుకుంటే చాలా మంచిది. అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్, ఫ్యాట్స్ వంటివి కూడా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో తీసుకునే ఆహారం కూడా మనకు తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. పెరుగులో ఫైబర్ ఉండదు. అవిసె గింజల్లో ముస్లేజ్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. హార్మోన్లు బ్యాలెన్స్ చేయడానికి కూడా సరిపోతుంది. మనం ప్రతిరోజు తప్పనిసరిగా ఒక వారం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మరొక వారం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మీలో కలిగే మార్పు మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా చిన్న వయసులోనే మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. మోకాలు నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవిసె గింజలు, పెరుగు రెండూ కూడా నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి మోకాలు నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. అవిసె గింజలు మనకు మార్కెట్లో సులభంగానే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి డయాబెటీస్, గుండె సమస్యలు, కీళ్ళ నొప్పులు ఉన్నవారే కాకుండా నార్మల్గా ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మిశ్రమాన్ని తీసుకోండి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మెదడు తీరు బాగుండేలా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిది. అవిసె గింజలను సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. యవ్వనంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, సెలీనియం, పొటాషియం వంటివి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.